హాయ్ అండి. ఇది నా పొరపాటా? వాళ్ళ పొరపాటా? నాకే అర్థం కావట్లేదు. మీకెవరికైనా తెలిసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే మనకైతే ఒకరు బోట్ నెక్ పెట్టి వెనకాల పాట్ పెట్టేసి డిజైన్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు. కాకపోతే వాళ్ళు రాలేదు. సైజ్ బ్లౌజ్ అయితే పంపించారనమాట. డీప్ నెక్ బ్లౌజ్ తోటి నేనైతే వాళ్ళకు ఈ కటింగ్ నేను చెప్పిన కటింగ్‌లో స్టిచ్చింగ్ అయితే చేశాను. షోల్డర్ దగ్గర వచ్చేసి బ్యాక్ వచ్చేసి టైట్ అయిందని అయితే మనకు ఫోటోనైతే షేర్ చేశారనమాట. అయితే వాళ్ళు ఇచ్చిన సైజు ప్రకారం నడుము కొలతతోటి నేనైతే ఇలా మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. అంటే మనం బోట్ నెక్‌కి ఎలా తీసుకుంటాం ప్రిన్స్ కట్‌కొచ్చేసి అలా మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. కానీ ఆ అమ్మాయికైతే చాలా టైట్ అయిపోయింది. అయితే నాకు అనిపించింది ఏందంటే ఆమె చేతులు, నడుము చాలా సన్నగుంది. షోల్డర్ అనేది చాలా వెడల్పున్నది. ఆ ఫోటోని చూస్తే నాకు అర్థమైందనమాట. అందుకే నాకు అనిపించిందయితే మీకైతే షేర్ చేస్తున్నాను. అయితే ఏందంటే ఫస్ట్ అలాంటి వాళ్ళు దగ్గర నుంచి మెజర్మెంట్లు తీసుకోవడం, డైరెక్ట్ మనిషిని చూసి మెజర్మెంట్ తీసుకోవడం కరెక్ట్ అని నాకు అనిపించింది. నేను చెప్పిన హ్యాండ్ టైట్ ఉంది వాళ్ళు వేసుకున్న పిక్‌లో. వెనకాల బ్యాక్ హుక్స్ పెట్టాను. అది కూడా ఫుల్ టైట్ ఉన్నదనమాట. నేను చెప్పిన అటు 2, ఇటు 2 కుట్లు ఇప్పి వేసుకొని తర్వాత నాకు కాల్ చేయండి. లేదంటే మీరు బ్లౌజ్ తెచ్చి నా ముందు వేసుకొని చూసినా పర్లేదు. ఫోటోలో కూడా క్లియర్‌గా నాకు తెలిసిన ప్రకారం బ్లౌజ్ టైట్ ఉంది. హ్యాండ్ టైట్ ఉంది. మీరు ఇచ్చిన సైజ్ తోటే నేనైతే కుట్టానని అయితే చెప్పాను. కానీ ఎట్టి పరిస్థితిలో బోట్ నెక్ ప్రిన్స్ కట్ తీసుకునేటప్పుడైతే మీరు మనిషిని చూసి కటింగ్ చేయండి. మనిషి ఉన్నప్పుడు షోల్డర్ మెజర్మెంట్ ఖచ్చితంగా తీసుకోండి. నడుమును చూసి, చేతులను చూసి అస్సలు కాదు.